అసలే మన భారతీయ హిందువులకు సెక్యులర్ హిందూ ఇండియన్స్కు ఆత్రం చాలా ఎక్కువ ఉంటుంది కదా. రాణా చంద్రసింగ్ ఎంతో సీనియర్ మాస్ లీడర్ అయినా కూడా అతి ముఖ్యమైన డిఫెన్స్కి సంబంధించిన ఏవైనా చర్చలు కేంద్ర కేబినెట్ ముందుకు వస్తే బయటకు పంపేసేవాళ్ళంట. హిందూ నేతకు పాకిస్తాన్లో లభ్యమయ్యే గౌరవం, విశ్వాసం ఆ పాటిది. రాణా చంద్రసింగ్ను జీవితాంతం నమ్మని పాకిస్తానీ ముస్లిం నాయకులు రాణా హమీర్ సింగ్ను నెత్తిన పెట్టుకుంటారా? నో ఛాన్స్. పైగా ఇప్పుడు బుట్టోల కాలం కంటే పాక్లో పాపిష్టి పరిస్థితులు ఎక్కువైపోయినాయి. తండ్రి రాణా చంద్రసింగ్ కంటే రాణా హమీర్ సింగ్ ఇంకా ఎక్కువ అవమానాలనే ఎదుర్కొంటున్నాడు. అయినా ఆయన ఉన్నాడన్న భరోసాతోటి వేలాది మంది హిందువులు అంతో ఇంతో క్షేమంగా ఉంటున్నారు అక్కడ. హమీర్ సింగ్ లాంటి వారు అతి తక్కువ మంది పాక్లో ఉండటమే అక్కడ హిందువుల దుస్థితికి కారణమని కూడా మనం చెప్పొచ్చు. ఒకప్పుడు కోట్లలో ఉన్న హిందువులు ఇప్పుడు పాకిస్తాన్లో లక్షల్లోకి తగ్గిపోయారు. దేశ జనాభాలో కేవలం 2.14% మాత్రమే హిందువులు. వారిలో అత్యధికులు ఉండేది సింధ్ ప్రావిన్స్లో. అక్కడే రాణా హమీర్ సింగ్ సోదా కూడా ఉంటారు. కొసమెరుపు ఏంటంటే ఇప్పటికీ చాలా మంది పాకిస్తానీ సరిహద్దు రాష్ట్రాలు, జిల్లాల హిందువులు బార్డర్ దాటి వచ్చి భారత్లో ఇటువైపున ఉన్న హిందువుల్ని పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. సోదా రాజ్పుత్ కుటుంబం కూడా రాజస్థాన్లోని రాజవంశీయులతోనే వివాహాలు అయ్యాయి. రాణా హమీర్ సింగ్కు ఇండియా బార్డర్కు ఇటువైపున కూడా అనేక మంది బంధువులు ఉన్నారు.